అక్కడ అందరూ ఆడుకుంటూ ఉంటారు. సడన్గా అదొక ప్రవాహంలో కొట్టుకుని వచ్చేస్తుంటుంది. అప్పుడు సడన్గా ఏమైపోతారు, జనం కొట్టుకుపోతారు. ఇలా ఇన్సిడెంట్స్ మనం చూసాం. అలాగే కామ్గా ఉన్న ప్లేస్లో మనం ఇప్పుడు ఆ నదిని ఆపగలమా, ఆ ప్రవాహాన్ని ఆపగలమా? ఆపలేం. ఎవరు ఆపలేరు. 10 మంది పోలీసులు, 25 మంది పోలీసులు, 100 మంది పోలీసులు, 3 లక్షల మందిని కంట్రోల్ చేయగలరా? ప్రతిసారి గవర్నమెంట్ బ్లేమ్ చేయాలంటే గవర్నమెంట్ అన్ని పనులు ఆపేసి ఎవరు ఏ గేట్ దూకుతున్నారు, ఎవరు ఏ సందులో దూరుతున్నారు, ఇవి ఎవరు ఎక్కడ ఏ మర్డర్ చేస్తున్నారు, ఎవరు ఎక్కడ ఏడ మూల్లో కూర్చొని క్వార్టర్ తాగుతున్నారు, వాళ్ళ పనులన్నీ ఆపేసి మన ఇవి చూసుకోవడానికేనా? వాళ్ళ పనులు వాళ్ళు ఉంటే వాళ్ళకి భూప్రాడనంత పని ఉంటుంది, బిజీ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ బ్లేమ్ చేయాల్సిన ఇది లేదు. పోలీసులు వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు. స్పోర్ట్స్ మెన్స్ మనకి ఎంటర్టైన్మెంటో మన సమాజానికి ఖ్యాతినో ఏదో ఒకటి తెస్తూ ఉన్నారు. సో ఇక్కడ లాజికల్గా మనుషులే గొర్రెలు. మనం బ్లేమ్ చేయాల్సింది మనమే. ఎందుకంటే ఒక పబ్లిక్ ఒక ప్రవాహంలో వస్తే ఎంతమంది అని కంట్రోల్ చేస్తారు చెప్పండి? వి కాంట్ కంట్రోల్. సో మెయిన్ థింగ్ వచ్చి ఇలా జరుగుతుంది. సో ఓకే, బ్లేమ్ చేయాలి, కానీ అక్కడ రీజన్ కనిపించట్లేదే. ఎవరిని బ్లేమ్ చేయాలన్నా రీజన్ కనిపించట్లేదు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ స్పోర్ట్స్ మెన్ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఒకటే చెప్తారు, ప్లీజ్ డోంట్ కమ్, ప్లీజ్ బీ అలర్ట్, ప్లీజ్ బీ ఇన్ యువర్ కాన్షియస్ అనే చెప్తారు. సో నేచర్లో ఈ ఒక ప్రజలు గుమిగూడంలో ఒక దేవస్థానం దగ్గర కిక్కిరిసిపోయిన జనం గుమిగూడినప్పుడు, తొక్కిసలాట జరిగినప్పుడు ఎవరు ఏం చేయలేరు. మనలో మనకే కాన్షియస్ ఉండాలి. అక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది, మేబీ వెళ్తే డేంజర్ ఏమో, అక్కడ సిచ్యువేషన్ పరిస్థితులు బాగాలేవు, మొత్తం క్రౌడీగా ఉంది, అక్కడ తొక్కిసలాట జరగచ్చు, కావాలంటే మళ్ళీ అన్నా చూసుకోవచ్చు, మనం టీవీలో అన్నా చూడొచ్చు అని మనకు మనమే కాన్షియస్ ఉండాలి. మనకు కాన్షియస్ లేకుండా బ్లైండ్గా వెళ్ళిపోతే ఏ నాయకుడన్నా నీ వెనకాల వచ్చి వెంటపడి బాబు వెళ్ళొద్దు అని లాగుతాడా? లేదా పోలీసుల పర్సంటేజు, మనం 3 లక్షల జనాభా, పోలీసుల పర్సంటేజు హార్డ్లీ 0.0005% ఉంటుంది. మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అందరూ భారతీయులే, అందరినీ రక్షించుకోవాలని పిచ్చోళ్ళలాగా వాళ్ళు కూడా చాలా ఎంత కష్టపడాలో అంత పోలీసులు, నాయకులు, స్పోర్ట్స్ మెన్స్ అందరూ పడుతూ ఉంటారు. కానీ మూర్ఖులం మనమే. అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది, వీఆర్ ఎడ్యుకేటెడ్, వీ హ్యావ్ నాలెడ్జ్. అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది, వెళ్ళకూడదు అనే కాన్షియస్ మనకు